వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉన్నాము ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్ గా కూడా విజయవంతంగా కొనసాగి విజయాన్ని సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ విషయంలో కొంతమంది నెగెటివ్ గా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. యుద్ధం అనేది ప్రకటించేది లేకుండే. యుద్ధం ప్రకటించడం వల్ల అక్కడ అమాయక ప్రజలు, అక్కడ అంటే ఎక్కడో కాదు, పాకిస్తాన్‌లో అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. శాంతియుతంగా కూర్చొని మాట్లాడుకుంటే బావుండేది. సమావేశాలు జరుపుకుంటే బావుండేదని కొంతమంది ఇండియాలో ముస్లిమ్స్ కావచ్చు, కొంతమంది కావచ్చు, ఇలాంటి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో నాకర్థం కావట్లేదు. అంటే ఒక మీడియా వ్యక్తిగా కూడా కావచ్చు, కానీ ముందుగా నేను మీడియా కంటే ముందు ఒక భారతీయురాలిని అనేది ఒకటుంది. కానీ చాలామంది ఒక 45 ప్రాణాలు బలి తీసుకున్న ఉగ్రవాదుల పట్ల, పాకిస్తాన్ పట్ల ఇంత జాలి ఎందుకు చూపిస్తున్నారనేది అర్థం కాలేదు. కానీ ఈ విషయాలపైన మరి మనతో పాటు ఉన్నారు సైబర్ క్రైమ్ విజయ్ గోస్ట్ గారున్నారు. అలాగే ఎక్స్ ఆర్మీ ఈశ్వర్ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు బార్డర్‌లో ఎన్నో విషయాలు తెలుసు. ఇక్కడ ఆర్మీ వాళ్ళు అక్కడ ప్రాణాలకు తెగించి ఎలా పోరాడుతున్నారో తెలుసు. మన దేశాన్ని రక్షించుకోవడానికి ఎంతమంది సైనికులు అక్కడ కాపలా కాస్తున్నారో తెలుసు. కానీ వాళ్ళ ప్రాణాలు పోతున్న ఈ రోజున ఇక్కడున్న వాళ్ళు మాత్రము అది కరెక్ట్ కాదు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో ముందుగా విజయ్ గారు మీకు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. సార్, మరి ఇప్పుడు సో జరుగుతున్న ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఈ ఈ ఈ ప్రక్రియ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా విజయవంతం సాధించింది సార్. ఎందుకంటే అవును. భారతీయులు, ఇక్కడ భారతీయ మహిళలు వాళ్ళ ఐదవతనాన్ని పోగొట్టుకొని అల్లాడిపోతున్నారు. కానీ వాళ్ళకు ఒక గిఫ్ట్‌గా ఇచ్చారనుకోవచ్చు మోడీ గారైతే. కానీ కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు సార్ యాక్చువల్‌గా. సింధూరం అంటే పూజలకు, పునస్కారాలకు ఉపయోగించేది, రక్తపాతాన్ని సృష్టించేది కాదు. యుద్ధం చేయాల్సి లేకుండే శాంతి సమావేశాలు జరపాలి అని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు సార్ వాళ్ళకి? ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా బతికున్నారని నేను అనుకోవట్లేదండి. మరి పోస్ట్ ఇప్పుడుదా, ఎప్పుడుదా అనేది నాకు తెలీదు. ఎందుకంటే ఒక 500 సంవత్సరాల కిందట కూడా ఇలాంటోళ్ళు మన దేశంలోనే బతికి ఈ హ్మ్. దేశాన్ని సర్వనాశనం చేశారు. దానివల్ల ముస్లిం సామ్రాజ్యాలు ఒక 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు పరిపాలించినాయి. వీళ్ళ వల్ల ఈ పీస్‌ఫుల్ ఈ పీస్ లెక్చర్‌లు ఇచ్చే వీళ్ళ వల్ల. హ్మ్. అలానే ఒక 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఇట్లానే యూనిటీగా లేకపోవడం, హ్మ్. ఎవరో ఒకళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం మూలన. హ్మ్. సో మీరు సింపుల్ గా ఒకటే అండి, ఇక్కడ చనిపోయిన వాళ్ళలో ఒక ఫాదర్ ఒక వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ ఫాదర్ ఏమన్నాడంటే, హ్మ్. నా కొడుకు ఖతార్ వెళ్ళాడు, నా కొడుకు ఒమన్ వెళ్ళాడు, ఈ ముస్లిం కంట్రీస్ వెళ్ళాడు, ఆ! ఎక్కడ నా కొడుకుని ఎవరో చంపలేదు, కానీ భారతీయుడైనందుకు, అందులోని హిందువునైనందుకు, అది కూడా నా దేశంలో హ్మ్. నా కొడుకు హిందువు అయినందుకు నా కొడుకుని చంపేస్తారు అని హ్మ్. చెప్పేసి బాధపడ్డాడు. కనీసం యెస్. 140 కోట్ల మంది ప్రజల్లో మనం అవును. వీళ్ళని కాపాడుకోలేకపోతే, ఇప్పుడు వాళ్ళ హ్మ్. తల్లిదండ్రులు, వాళ్ళ కూతుర్లో, వాళ్ళ హస్బెండ్, లేదంటే వాళ్ళ పిల్లలు చనిపోయి ఉంటే గనక ఆ హ్మ్. పోస్టులు పెట్టే వాళ్ళు ఈ రకంగా మాట్లాడరు. సో హ్మ్. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ భారత ప్రభుత్వం కూడా కొన్ని గైడ్ లైన్స్ పాస్ చేసింది. ఇట్లాంటి యాంటీ నేషనల్, ఒక పక్కన ఆల్ పార్టీ మీటింగ్ జరిగి, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు ముందుకు వచ్చి మనం యుద్ధం చేయాల్సిందే, మీరు ఏది చేస్తే అది సపోర్ట్ అని చెప్పిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళని తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. సో యెస్. ఇట్లాంటి వంక టింకర్ స్టేట్మెంట్లు ఇవ్వకపోతేనే చాలా మంచిది. హ్మ్. అక్కడ ఇంతకు ముందు కూడా ఎంతో క్రూయల్ గా మన సోల్జర్స్ ని, మన యెస్. కోసం వాళ్ళు నిద్రాహారాలు మాని భార్య బిడ్డల్ని దూరంగా పెట్టి అక్కడ బోర్డర్ లో వాళ్ళు ఎంతో హ్మ్. మంది చాలా సార్లు కూడా వాళ్ళని చాలా క్రూయల్ గా చంపారండి. హ్మ్. అప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదని, అది వెయిట్ చేసాం సరే, ఇంకా ఇంకా వాళ్ళు తెలుసుకుంటారని వెయిట్ చేసి చూసి చివరాఖరికి 26 మందిని, అంతే కదా, 26 మందిని మొత్తం అవును. పొట్టన పెట్టుకున్నారు. సో ఇప్పుడు జరిగింది, డైరెక్ట్ గా మనం అయితే అగ్రెషన్ కి వెళ్ళలేదు. హ్మ్. మనం ఓన్లీ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ మాత్రమే టార్గెట్ చేసాం యాజ్ పర్ ఇంటర్నేషనల్ లో. ఇప్పుడు బేసిక్ గా అమెరికన్ గవర్నమెంట్ ట్రంప్ ఏమన్నాడు అంటే, పాకిస్తాన్ గనక హ్మ్. ఇండియా మీద యుద్ధం చేయడానికి ముందడుగు వేస్తే మేము 100% ఇండియాకి సపోర్ట్ గా ఉంటాము అని అన్నారు. ఇదంతా కూడా యూరోపియన్ కంట్రీస్ కానీ, వెస్టర్న్ కంట్రీస్ ఇవన్నీ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో హ్మ్. మనం కూడా తెలివిగా ఏం చేసామంటే, ఆపరేషన్ సింధూర్ మీద ఏవైతే టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేసాము. ఆ డ్యామేజ్ కూడా టెర్రరిస్టులే కలిగించారు.
సో మనం డైరెక్ట్ గా వారికి వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అని రెడ్ క్రాస్ సొసైటీస్ లేదంటే కనుక యునైటెడ్ నేషన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి పీస్ఫుల్ మళ్ళీ లెక్చర్లు స్టార్ట్ చేస్తారు. ఆ డిప్లొమాటిక్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటది మన మీద. సో మళ్ళీ పాకిస్తాన్కి కూడా సపోర్ట్ వెళ్తుంది అనమాట మనం డైరెక్ట్ గా వారికి వెళ్తే. మీరు సో చెప్పింది మనమే నిజమే వెళ్ళలేదు, సార్. మనం మీరు మన చెప్పే పొజిషన్స్ లో మనం సార్ ఇక్కడ ఒక చిన్న ఉమ్, డౌట్ సార్. మీరు చెప్పేది 100% కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా ఎళ్తాది. ఎందుకంటే ఇండియా వాళ్ళ మీద దాడి చేస్తుంది కాబట్టి అంటున్నారు కదా! ఇప్పుడు ఉగ్రవాదులు మరి అంతమంది అమాయకుల్ని, ఇండియా అమాయకుల్ని చంపేశారు కదా! దాని మీద ఎలాంటి స్పందన ఎందుకు ఇక్కడెందుకు వాళ్ళు సహకారం అందించట్లేదు సార్? వాళ్ళు అంతేనండి. ఎందుకంటే హ్మ్. ఏషియాటిక్ కంట్రీస్ లో అంటే మన కాంటినెంట్ లో ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే మన మనుషులుగా గుర్తించరు వీళ్ళు. డే హ్మ్. వన్ నుంచి ఉంది. అందుకే జయశంకర్ గారు చాలా సార్లు ఈ మాట అన్నాడు. హ్మ్. ఓకే. యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్, బట్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యూరోప్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. యెస్. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి. వాళ్ళు పట్టించుకోరు. ఈ కంట్రీస్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఇద్దరు చనిపోయినా చాలా హడావిడి చేస్తూ ఉంటారు. మన దగ్గర ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే శాంతి సందేశాలు ఇవ్వడానికి వస్తూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా పవర్ఫుల్ కంట్రీస్ గా ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. నా నా పాయింట్ ఏంటంటే నిన్న జరిగిన టార్గెట్, నిన్న ఏదైతే మనం చంపామో ఓన్లీ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ మీద సెల్ఫ్ డిఫెన్స్, అది ఇంటర్నేషనల్ లా ఉంది. 2019 లో కూడా బాలాకోట్ మీద మనం చేసిన సినారియో కూడా అటువంటిదే. అట్లానే అమెరికన్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైతే ఈ యొక్క టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ మీద ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉండి వాళ్ళు దాడులు చేశారు కదా, ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని కూడా అవును. ఎక్స్ప్లాయిట్ చేశారు కదా, ఇదే పేరు మీద ఎక్స్ప్లాయిట్ చేశారు. సో హ్మ్. దేర్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ లా. మన హ్మ్. మన శాంతి భద్రతలకి మన మన దేశానికి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ వచ్చినప్పుడు ఒకవేళ పక్క కంట్రీలో గనక ఇలాంటి అవుట్ఫిట్స్ ఉన్నాయని తెలిస్తే గనక మనం డైరెక్ట్ గా వాటిని టార్గెట్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ డిబేటబుల్ అన్నమాట. కొన్ని కంట్రీస్ అంటే యాక్సెప్ట్ చేస్తే ఆ డిబేట్ అదంతా ఎంటైర్లీ డిఫరెంట్ పేపర్ వర్క్ అన్నమాట. సో యెస్. అలానే తెలివిగా చేశారు మన వాళ్ళు అని చెప్తున్నారు. సార్ మీతో పాటు ఇప్పుడు ఈశ్వర్ గారు గూడా ఎక్స్ ఆర్మీ ఈశ్వర్ గారు గూడా ఉన్నారు. తను ఒక సోల్జర్ కూడా. తనతో కూడా మాట్లాడదాం సార్ ఒకసారి. సార్ ఈశ్వర్ గారు నమస్తే అండి మీకు. నమస్తే. అవునండి. సార్ మీరు ఒక జవాన్ కూడా కదా! ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ సక్సెస్‌ఫుల్‌గా విజయం సాధించింది. ఎందుకంటే దాదాపు మన ఇండియా వాళ్ళు అమాయకమైన ప్రజలను బలి తీసుకున్నారు పహల్గామాలో. అది దృష్టిలో అవునండి. పెట్టుకొని ఈరోజు మోడీ గారు తనొక అడుగు ముందుకేసి కూడా ఇప్పుడు కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటే అలసైపోతాము అనే ఇదితోటి మన దేశ పౌరులను మనం కాపాడుకోవాలనే ఇదితోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో ఇప్పుడు చాలా మంది ముస్లింలే సార్. ముస్లింలు ఎక్కువగా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు సార్. ఈ వ్యతిరేకం ఎలా హ్మ్. ఉందంటే యుద్ధం చేయొద్దు. ఇంకా శాంతియుతంగానే సమావేశాలు జరిపించాలి అంటున్నారు. కానీ బోర్డర్‌లో హ్మ్. ఆర్మీ వ్యక్తులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యతిరేకతను ఒక ఆర్మీ వ్యక్తిగా మీరెలా తీసుకుంటారు? వ్యతిరేకతనైతే నేను స్వాగతించలేనమ్మా. ఎప్పుడు అంటే ఒక సైనికుడిగా హ్మ్. ఒక దేశం తాలూకా సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారికుంటది. హ్మ్. అండ్ త్రివిధ దళాలకుంటది. యెస్. సో, వాళ్ళు తీసుకున్న యాక్షన్ ఏదైతుందో అది 100% రికమెండబుల్ అండ్ అది హర్షించదగ్గ స్టెప్ తీసుకున్నారు. హ్మ్. అండ్ వెరీ డిప్లొమేట్‌గా అండ్ వెరీ బ్యాలన్స్‌డ్‌గా అంటే ఇంటర్నేషనల్లీ బద్నాం అవ్వకుండా ఇండియా చాలా బ్యాలన్స్‌డ్‌గా టైం తీసుకొని చెప్తారు కదా! ఏదైనా పని చేస్తే హరీబరీగా చేయకూడదు. టైం తీసుకొని చేసినా కరెక్ట్‌గా చేయాలని. హ్మ్. అది రియల్లీ అప్రిషియేటబుల్ థింగ్. దట్స్ వాట్ దే డిడ్ ద జాబ్. అవును. ఈవెన్ ఫోర్సెస్ నుంచి కూడా అండ్ హ్మ్. డిప్లొమేట్స్ నుంచి కూడా రియల్లీ అప్రిషియేట్ ద థింగ్. అండ్ ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మీరు చెప్తున్నారో యెస్. ఎవ్రీవేర్ ఇస్ బ్లాక్ షీప్స్ అమ్మా. ఆ! అంటే ఎదవలు ఎక్కడైనా ఉంటారు. హ్మ్. ఎవ్రీవేర్ ఇస్ బ్లాక్ ఎగ్జాక్ట్. షీప్స్. అంటే ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఎనీ రిలీజన్. హ్మ్. ఒక రిలీజన్‌లో నుంచి నేను పాయింట్ చేయటం లేదు. హ్మ్. నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ ఇస్లామిక్ ఫ్రెండ్స్ ఉన్నారు. ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళు చాలా మంచి పని చేశారని నాకు ఫోన్‌లు చేశారు. "అన్న చాలా మంచి పని చేశారు గదా! చాలా బాగా రియాక్ట్ అయింది ఇండియా. అవును సార్. అవును. మంచి బాగా చాలా రియాక్ట్ మంది అయ్యాము మనం." ఉన్నారు అలా. హ్మ్. నాకు చేశారమ్మా. అంటే నా ఫ్రెండ్స్‌లోనున్న వాళ్ళందరూ నాకు చేశారు ఫోన్స్. అన్న నేను వైజాగ్‌లో ఉన్నాను. అంటే నిన్న వైజాగ్ వచ్చాను. ఏదో వర్షం ఇక్కడుంది. అంటే వైజాగ్ ఏదో పనుండొచ్చాను. చాలా వర్షం ఉంది. అప్పుడు మీతో మాట్లాడలేకపోయాను నేను. హ్మ్. సో, వాళ్ళు నాకొచ్చిన కాల్స్‌లోని వాళ్ళు రియాక్షన్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఇండియాలో ఆ యూనిటీ ఉంది. ఇండియాలో మనకు ఆ స్ట్రెంగ్త్ ఉంది అది. హ్మ్. బట్ ఎవ్రీవేర్ ఇస్ బ్లాక్ షీప్స్ అమ్మా. ఈ డబుల్ మైండ్, డబుల్ టంగ్ పీపుల్ ఎక్కడైనా ఉంటారు. ఓకే. అండ్ ఎవరైతే ఆపరేషన్‌ని లీడ్ చేశారో ఆర్మీ నుంచి హ్మ్. కర్నల్ ఖురేషి,
హ్మ్. షీ ఈజ్ రిలీజియస్లీ ఇస్లామిక్ ఫ్యామిలీ. అండ్ ఆవిడ భుజస్కంధాల మీద పెట్టి మోడీ గారు ఈ పని చేయించారు. యెస్. దీని నుంచి ప్రపంచానికి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ఇక్కడ ఇక్కడ సో కాల్డ్ వాగే 2 నాలుకలతో వాగే ఇడియట్స్ కూడా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, హ్మ్. దేశంలోని ఎప్పుడైనా దేశానికి ఇబ్బంది వచ్చినప్పుడు, ఇర్రెస్పెక్టివ్ ఇది వేరే విషయాల్లో వచ్చినప్పుడు మీరు మీ ప్రార్థనలు చేసుకుంటారు, నేను నా పూజ చేసుకుంటాను, ఇంకొక ఆయన చర్చికి వెళ్తాడు, వేరే ఆయన బుద్ధిస్ట్ దీనికి వెళ్తాడు, వేరే ఆయన జైనిస్ట్ మందిరికి వెళ్తాడు, అది వేరే విషయం. మన ప్రాక్టీస్ హ్మ్. మనం చేసుకుంటాం అవును. ఇంట్లో. అవును. ఈ రిలీజియస్ ఆస్పెక్ట్ అనేది అంటే నా అభిప్రాయం ప్రకారం అది ఇంట్లో మనం చేసుకునే ప్రాక్టీస్ అమ్మా. అది మన ప్యూర్లీ మన పర్సనల్ థింగ్ అది. అవును సార్. దానికి దేశంతో గాని, వ్యవస్థతో గాని ముడిపెట్టకూడదు మనం. హ్మ్. ఒక దేశానికి ఇబ్బంది వచ్చినప్పుడు దేశం ఉంటేనే మనందరం బలంగా ఉంటాం. దేశంలో ఉన్న వ్యక్తులం మనం. కాబట్టి హ్మ్. మన దేశం బలంగా ఉండాలి. మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉండాలి. యెస్. దేశం కోసం వచ్చినప్పుడు మనందరం ఒకటేనమ్మా. మనం ఇక్కడ అంతే. హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, బుద్ధిస్ట్ లేడు, ఇంకొకడు లేడు. అంతే. వీఆర్ ఆల్ ఇండియన్స్. వి హ్మ్. షుడ్ బి లైక్ దట్. హ్మ్. ఎవరైనా 2 నాలుకలతో మాట్లాడితే వాళ్ళ నాలుకలు తెక్కొయ్యాలి. వాళ్ళ దేశం నుంచి బహిష్కరించాలి. యెస్. అంతేగాని వాళ్ళకి అంటే దేశం మీద ఏమాత్రం ప్రేమ లేదు. హ్మ్. వాళ్ళకి ఏమాత్రం దేశభక్తి లేదు. యెస్. వాళ్ళు ఏదైతే ఈ మానవతావాదం అని మాట్లాడుతుంటారో ఎగ్జాక్ట్లీ. అది హ్మ్. సారీ ఆ! అది సార్ మానవతావాదం కాదమ్మా. సార్ అది కూడా కరెక్ట్. మీరు మానవతావాదం. చెప్తున్నారు. చెప్పింది కరెక్ట్. హ్మ్. మీరు యాహ్! చెప్పింది యాహ్! థాంక్ కరెక్ట్ యూ. అంటున్నారు. హ్మ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. అది మానవతావాదం కాదమ్మా. అది మానవతావాదం కాదు. అది వాళ్ళకి మత పిచ్చి అది. హ్మ్. సో అది అంటే ఐ యామ్ నాట్ అగైన్స్ట్ ఆఫ్ ఎనీ రిలిజియన్. మన రిలీజియన్ అనేది అదే చెప్తున్నాను కదమ్మా. మన మతం అనేది మన అభిమతం కావాలి. హ్మ్. మనం దాన్ని అది మన ప్యూర్లీ మన పర్సనల్ ప్రాక్టీస్ ఉండాలి. ఇప్పుడు నేనేదో ప్రాక్టీస్ చేసుకుంటానమ్మా. హ్మ్. నేనేదో ప్రాక్టీస్ చేసుకుంటాను. దాంతోని ఈ దేశానికి గాని ఆహ్, మీకు గాని లేకపోతే నా ఫ్రెండ్స్‌కి గాని ఏం సంబంధం ఉండకూడదు. అది ప్యూర్లీ నా ప్రాక్టీస్. నేను దేశం కోసం వచ్చినప్పటికి నేను భారతీయుడిని, నేను సైనికుడిని. యెస్. నేను 100% మొన్న నేను మా ఎక్స్ సర్వీస్ మ్యాన్ గ్రూప్‌లో కూడా రాసిచ్చాను గూడా నేను. ఇన్ హ్మ్. కేస్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌ని వెనక్కి పిలుస్తారని జెప్పారు. మా కర్నల్ ఒకాయన సీనియర్ కర్నల్. యెస్. చెప్తే సార్ నా పేరు గూడా పెట్టండి సార్ ఫస్ట్ లిస్ట్‌లోనే. ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ ఐ హ్మ్. వాంట్ టు గివ్ మై బెస్ట్ సర్వీస్ టు నేషన్ సార్. ఎందుకంటే మనం అంతా కార్గిల్ టైమ్ నుంచి వి ఆర్ ఆల్ దేర్ ఇన్ కార్గిల్ టైమ్ అన్నమాట. మేము 90s బ్యాచ్ అన్నమాట. సో హ్మ్. వి ఆర్ ఆల్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇన్ కార్గిల్ వార్ అండ్ ఆల్. సో నేను మా కర్నల్ సాబ్‌కి గూడా జెప్పాను. అరే! అలాగే చేద్దాం ఈశ్వర్. అలాగే మనందరి ఒకవేళ పేర్లు అడిగితే మాత్రం నేను ఫస్ట్ లిస్ట్‌లో నీ పేరు మీరు పంపిస్తానని మళ్ళీ జెప్పాను. ఎళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా సార్? యాహ్! దట్స్ వాట్ అమ్మా. అది నేను అదే చెప్తున్నాను. నేను మొన్న గూడా ఎవరో అడిగితే చెప్పాను. హ్మ్. ఈ దేశం తాలూకా సార్వభౌమాధికారం కాపాడడం కోసం ఈశ్వర్ అనే ఒక సోల్జర్ తన ప్రాణాలు అర్పించాల్సొస్తే హ్మ్. నేను 100 సార్లు అర్పించడానికి రెడీగా ఉన్నాను. సూపర్ 100 సార్. సార్లైనా నేను చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను. నా దేశం తాలూకా సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం. సూపర్ సార్. నా జన్మకి ఇంక అంతకన్నా గొప్ప ఇంకేదైనా అంతకన్నా గొప్ప డెస్టినేషన్ ఏమి ఉండదమ్మా నా లైఫ్‌కి. మాకు ఇప్పుడు చాలా నేను హ్యాపీగా ఎక్కడో ఉంది సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక సోల్జర్ మీరు సోల్జర్‌గా ఇప్పటికి కూడా ఎందుకంటే సోల్జర్ అంటే ఖచ్చితంగా అభిమానం ఉంటది. అందరికి కూడా రెస్పెక్ట్ ఉంటది సార్. ఆ సోల్జర్‌గా మీరు రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా నా దేశం కోసం పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నానంటున్నారు. కానీ ఇలాంటి ఆబ్వియస్లీ అమ్మా. సమయంలో వాస్తవంగా ఇలాంటి సమయంలో మన ఇండియాలో ఇలా నెగెటివ్ పోస్టులు చేస్తున్నారంటే చాలా షేమ్‌గా ఉందని చెప్పుకోవచ్చు సార్. ఆబ్వియస్లీ చాలా బాధాకరమైన విషయం అమ్మా. చాలా బాధాకరమైన విషయం. మన 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 తిండి తింటూ మన గాలి అంటే మన తిండి అంటే ఇది నా తిండి, మీ తిండి అని కాదు. ఈ దేశం యెస్. తాలూకా తిండి. ఈ యెస్. భరతమాత తిండి. ఈ భూమి మీద పుట్టే అనాజ్ తింటూ, ఈ భూమి మీద వీచే గాలి, చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ మనం పీల్చుకుంటూ, ఆ రెండే కదమ్మా మనకి ఎసెన్షియల్ యెస్. కావాలి బ్రతకడానికి హ్యూమన్ బాడీ యెస్. సర్వైవల్‌కి. అవును. ఇప్పుడు నేనున్నాను. ఈశ్వర్ అనే మనిషి ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే ఈ ఈ బాక్స్‌లో కదా ఉన్నాడు. ఈ ఈ యెస్. మిషన్‌లో కదా ఉన్నాడు. యెస్. ఈ మెషిన్‌కి సర్వైవల్‌కి ఏం కావాలి? బేసిక్‌గా ఏం కావాలి? యెస్. బేసిక్ ఫీడింగ్ కావాలి. యెస్. అండ్ ఆక్సిజన్ కావాలి కదా! ఆ 2 ఈ భూమే కదా నాకిస్తుంది. కనీసం దానికైనా నాకు కృతజ్ఞత ఉండాలి గదా! యెస్. నేను మాట్లాడే ముందు ఉచ్చునీచాలు ఆలోచించాలి కదా! అవును. నేను ఈ దేశం తాలూకా ఈ దేశానికి చెడు చేసే మాటలు నేను ఆడకూడదన్న కనీస ఇంగిత జ్ఞానం ఉండుద్దా? ఆ పోస్టులు పెట్టే వాళ్ళకి? ఉండాలి. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఆ! సార్. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏ ఉండాలి. దేశంలో ఉంటున్నామో ఆ దేశాన్ని అవును కాపాడుకోవాల్సిన సార్. బాధ్యత మనకుంది కదా! ఇంకా మనం మీ నుంచి దేశం చాలా ఉంటేనే కదా మనం అవును ఉంటాం. సార్. ఇంకా మీ నుంచి చాలా తెలుసుకోవాలి. మళ్ళొకసారి విజయ్ గారితో మాట్లాడదాము. సార్ మీరు యాహ్! ఒక యాహ్! సైబర్ క్రైమ్ ఆఫీసర్‌గా కూడా మీరు బార్డర్‌లో ఎన్నో చవిచూసిన క్షణాలు కూడా ఆఫీసర్ ఉన్నాయి. కాదండి. సైబర్ క్రైమ్ సారీ. ఆఫీసర్ కాదండి. సైబర్ సారీ. క్రైమ్ ఎక్స్‌పర్ట్ అండి. మీరక్కడ ఆ! బార్డర్‌లో కూడా ఐయామ్ ఉండేసొచ్చారు.
అందుకు ఇప్పుడు యా మళ్ళీ ఎందుకంటే అక్కడ బార్డర్‌లో ఈ ఆపరేషన్ సింధూర్‌లో ప్రధాన పాత్ర పోషించింది ఇద్దరు మహిళలు. వాళ్ళు అవును. ప్రధాన పాత్ర పోషించి కూడా 9 ప్లేసెస్‌ని వాళ్ళు కరెక్ట్‌గా టార్గెట్ చేసి కూడా ఈ యుద్ధాన్ని సక్సెస్‌ఫుల్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మీరేం చెప్తారు సార్? ఏం మేడం దే డిడ్ దాన్ని ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదు. ఆ ఎక్స్‌పీరియన్స్ గానివ్వండి, అంటే ఆ ప్రౌడ్‌నెస్ మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం అనమాట. యాస్ ఎ యెస్. సోల్జర్‌గా అవును. అది అంతా కూడా వాళ్ళే చెప్పగలుగుతారనమాట. హౌ దే ఫెల్ట్ అనేది. హ్మ్. మనమే ఉంది మేడం. మీకు తెలీదు మేడం ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారో. ఫుడ్ సరిగ్గా లేక ఇప్పుడు మాకు తెలిసిన ఇప్పుడు నా రిలేటివే ఒకళ్ళున్నారు బోర్డర్‌లోకొస్తే. హ్మ్. వాళ్ళు -54°C ఏది సియాచిన్ గ్లేషియర్స్ దగ్గర వర్క్ చేస్తూ వాళ్ళు ఫుడ్ అండి, వాటర్ కూడా ఐస్ ఫామ్, మీరు యాపిల్ కానివ్వండి అన్ని రాయిలాగా అయిపోతాయి. ఇటువంటి కండిషన్స్ లో ఉంటారు వాళ్ళు. మనకు సేఫ్ గార్డ్ చేస్తా కంట్రీని. ఆ ఇట్లాంటి సన్నాసులు ఏమో వచ్చి పోస్టులు పెట్టి ఏది ఇప్పుడు యుద్ధం ఎందుకు చేశారు, వాళ్ళని ఎందుకు చంపుతున్నారు అని చెప్పి ఇలాంటి యెస్. స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళని తీసుకెళ్లి అదే ఇందాక సార్ చెప్పినట్టు హ్మ్. నేనేమంటానంటే ఎంటైర్లీ డిఫరెంట్ మేడం. నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు ఎవరైతే ఆర్మీ ఆఫీసర్ ఉన్నారో ఈశ్వర్ గారు. ఆయన్నే మీరు అడగండి. హ్మ్. ఎందుకంటే యా వీఆర్ హ్యాపీ. హ్మ్. ఎందుకంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా ఇంకా కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అదే పార్ట్ 2 కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. ఇంకా పిక్చర్ బాకీ హై అని చెప్పి ఆల్రెడీ మా హ్మ్, ఈ ఒక కర్నల్ చెప్పారు కదా. సో మెయిన్ గా సార్ చెప్పినట్టు సిటిజన్స్ అందరికీ ఒకటే లా కూడా వర్తించాలి. ఇప్పుడు యెస్. ఈ యుద్ధం ఇక్కడితో ఆపకూడదు మేడం. ఇంకా చేయాల్సిన యుద్ధం చాలా ఉంది. ఇప్పుడు బోర్డర్ లో చేస్తున్న యుద్ధంగా అయిపోయిన అవును. తర్వాత అవును. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ హ్మ్. ఇమీడియట్ గా తీసుకొచ్చి ఎవరైతే యాంటీ నేషనల్స్ ఉన్నారో వేరే కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చేసి ఇల్లీగల్ గా స్టే చేస్తున్నారు. గత ఉన్నారు సార్. 15 సంవత్సరాల కిందట 20 సంవత్సరాల కిందట నుంచి బంగ్లాదేశ్ నుంచి ఎవరు మైగ్రేట్ అయ్యి ఇండియాలో దొంగ ఆధార్ కార్డులు వీసా ఈ దొంగ ఓటర్ ఐడీలతో బతుకుతున్నారు. ఎందుకంటే ఆరిజిన్స్ అన్ని తెలిసిపోతాయి మేడం. సిఏ దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో హ్మ్. ముందు వాళ్ళందరినీ తోలేసేయాలి. ఎందుకంటే ఇలాంటి కమ్యూనల్ ఇష్యూస్ రాకుండా అందరూ యూనో ఈ పీస్ఫుల్ గా బతకాలంటే యెస్. ముందు సార్ అన్నట్టుగా ఈ ఎదవలను ముందు ఇక్కడ నుంచి తోలేసేయాల్సిన అవసరం ఉంది. సార్ ఎవరైతే మొన్న మేము ఈ ఇల్లీగల్ గా విషయం స్టే చేస్తారు. మీరు ఈ విషయం చెప్తున్నారు కాబట్టి ఒక మాట సార్. మొన్న గూడా మేము పాత బస్తీకెళ్ళాం సార్. పాత బస్తీలో ఉన్న ఉమ్, కొంతమంది కూడా ఎందుకంటే పాకిస్తానీలు ఉన్నారు. మేము ఇన్ని సంవత్సరాలైతుంది, అన్ని ఉమ్, సంవత్సరాలైతుంది. మేము ఎట్లెళ్ళిపోతాం ఇప్పుడు? ఎళ్ళిపోమంటే మేమెళ్ళిపోము. మీరు ఏం ఉమ్. చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళ పట్ల ఎలాంటి అదే చర్యలు తీసుకోవాలంటారు సార్? అదే గవర్నమెంట్ కి తెలుసు ఏం చర్యలు మొండిగా తీసుకోవాలనేది మేడం. ఫస్ట్ మాట్లాడుతున్నారు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. హ్మ్. అందరికీ ఒకటే రూల్. నేను ఈ రూల్ నమ్ముతాను, ఇలా నమ్ముతాను కాదు. ఎవరైనా సరే ఇండియాలో ఉంటే గనక హ్మ్. మన భారతీయ న్యాయ సంహిత ఏదైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో దాని ప్రకారమే శిక్షలు పడేలా చేయాలి. ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కూడా తీసుకురావాలి. ఏ రిలీజియన్ అయినా ఎనీ క్యాస్ట్ క్రీడ్ ఎవ్రీథింగ్ ఎవరైనా సరే ఒకటే లా అనేది ఉండాలి. అది కూడా బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తుందని నమ్ముతున్నాను నేను. అది వచ్చిన తర్వాత ఎలా బయటికి వెళ్ళరో కూడా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు జూసుకుంటారు సార్. అదే ఈశ్వర్ గారు యాంటీ ఒక నేషనల్స్. విషయం సార్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్‌ఫుల్‌గా విజయవంతమైంది సార్. అక్కడ ప్రధాని చూసుకుంటే శాశ్వతంగా భారతదేశానికి దుఃఖాన్నే మిగులుస్తాను అని చెప్పేసి ఛాలెంజ్‌లు విసురుతున్నాడు. అంటే ఇక్కడున్న పాకిస్తాన్‌లను కూడా ఇప్పుడు మనం అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, వాళ్ళు విచ్చలవిడిగా వెర్రితనంతో ఎక్కడైనా మళ్ళీ ఘోరాలకు తలపెట్టే ఛాయిస్ ఉంది అంటున్నారు. ఒకవేళ అలాంటి సిట్యుయేషన్ రాకముందే ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? యాహ్! అంటే ఇంకా మనం ఇప్పుడు ఆపరేషన్ ఇప్పుడు మాట్లాడండి సార్. చెప్పండి సార్ చెప్పండి. యాహ్! 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 ఇప్పుడు ఆహ్, ఇదేదైతే ఆపరేషన్ చేసామో అది వాళ్ళు అంటే ఫస్టు ఏదైతే మనం హ్యూమన్ లాస్ అయింది. మన టూరిస్టుల్ని ఆళ్ళు హిట్ చేసారో, ఆ వెంటనే ఎళ్లి మనం వాళ్ళ మీద స్ట్రైక్ జేస్తే అది ఓకే. అయిపోను. బట్ మోడీ గారే గాని, లేతే ఇంటర్నేషనల్ మన డెలిగేట్సే గాని చాలా టైం తీసుకొని, చాలా డిప్లొమసీతో ప్లాన్డ్‌గా వెయిట్ చేసి కొట్టారు గదా! ఇది చాలా ఎక్కువ టెన్షన్ అంటే వాళ్ళకైన డ్యామేజ్ కంటే, వాళ్ళు మెంటల్ స్ట్రామ్ ఎక్కువ ఫీల్ అయ్యారాళ్ళు. చాలా ఎక్కువ టెన్షన్ ఫీల్ అయింది. మొత్తం హోల్ పాకిస్తాను, ఎగ్జాక్ట్. హోల్ యెస్. ఆల్ డిపార్ట్‌మెంట్స్ దే గాట్ హ్మ్. లాట్ ఆఫ్ టెన్షన్ అన్నమాట. ఆ టెన్షన్‌తో భయంలో చాలా భయంలో ఉన్నప్పుడు మనం గట్టిగానే కొట్టాము. కానీ ఇంకా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఇంకా వాళ్ళు తేరుకోలేదు ఎంత గట్టిగా కొట్టామో మనం ఫస్ట్.
యెస్. అండ్ సెకండ్ థింగ్, బలహీనుడైనా లెస్ ఏమంటాడంటే ఎఫర్ట్స్, కొలాటరల్ డ్యామేజ్ ఎక్కువైంది. ఎక్కువైంది. అయితే చాలా బలహీనుడైన ఏమంటాడంటే, మీరు ఒక దెబ్బ కొట్టి వెళ్ళిపోయిన తర్వాత, కొట్టాడు గానీ నాకు పెద్దగా ఏం తగలలేదు. నేను తర్వాత ఇంకా గట్టిగా యెస్. కొడతాను. నాకు టైమ్ వస్తది. ఏదో ఏదో ఒక ఏదో అదే ఒక ఒక కామెంట్ పాస్ పి చేయడం అనేది పిల్లి గాంభీర్యం అంటారు. హ్యూమన్ సైకాలజీ కదా! ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు. ఇండైరెక్ట్‌లీ నిన్న మొన్న వాళ్ళది ఫారిన్ అఫైర్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ స్పీచ్ కూడా విన్నాను నేను. హ్మ్. ఇండియా ఇక్కడితో ఆపితే మేము కూడా ఆగిపోతాం అని చెప్తున్నాడు. యె అంటే వాళ్ళకి క్లియర్‌గా తెలుసు ఇండియా అనేది మహాసముద్రం. హ్మ్. నేను ఒక చిన్న బూంది లాంటోడిని, ఒక చుక్క లాంటోడిని నేను ఆయన దగ్గర. హ్మ్. సో నేను మహాశిఖరాన్ని ఎదుర్కోలేనని తెలుసు వాళ్ళకి. బట్ ఇల్లీగల్ పీపుల్‌కి ఏముంటదంటే, చాలా మంది అడుగుతా ఉంటారు, సార్ మన సెక్యూరిటీ కొలాప్స్ అయిపోయిందా? మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? యెస్. అసలు అంటే టెర్రరిజం అనే మెంటాలిటీతో ఉన్నోడికి, సోల్జర్‌షిప్ చేసేవాడికి డిఫరెన్స్ ఏముంటదంటే, మాకు ఎంబీటీ చేసినప్పుడు మేము ఎంబీటీ మిలిటరీ బేసిక్ ట్రైనింగ్ మేము జాయిన్ అయినప్పుడు మాకు ప్యూర్‌గా డిఫెన్స్ నేర్పిస్తారు. ఆ! డిఫెన్స్ నేర్పిస్తూనే డిఫెన్స్ నుంచి అఫెన్స్ నేర్పిస్తారు. ఓకే కానీ సార్. మా మోటో ఎప్పుడు అఫెన్స్ ఉండదు. హ్మ్. చాలా మంది సోల్జర్స్ అంటే యుద్ధం చేసేవాళ్ళు కాదు. యుద్ధాన్ని ఆపేవాళ్ళు సోల్జర్స్. యెస్. ఏ దేశానికైతే సైన్యం బలంగా ఉంటదో దానికి తర్కం ఏంటంటే, ఆ హ్మ్. దేశం వైపు ఎవడో కన్నెత్తి చూడటం లేదనమాట. హ్మ్. ఏ వైపైతే ఎవడో కన్నెత్తి చూడడో దానికి తర్కం ఏంటంటే, ఆ దేశంలో ఆర్మీ చాలా బలంగా ఉందనమాట. హ్మ్. ఆర్మీ ఇస్ నాట్ ఎ అఫెన్స్ టీమ్. ఇట్స్ ఎ డిఫెన్స్ టీమ్. యెస్. మాకు ప్యూర్‌గా ఏం నేర్పిస్తారంటే, హ్మ్. క్యాజువాలిటీస్ నుంచి ఎలా కాపాడాలి? ఈ దేశం తాలూకా బోర్డర్స్‌ని ఎలా కాపాడాలి? ఈ హ్మ్. దేశంలోకి శత్రువులు రాకుండా ఎలా కాపాడాలి? వస్తే ఏం చేయాలి? ఇది ఓకే. నేర్పిస్తారు మాకు. హ్మ్. అంతేగాని మమ్మల్ని ఇంకొక దేశం తాలూకా బౌండరీలు చెరిపేసి చైనా లాగా అది మాదే, ఇది మాదే అని ఎలా అనాలి? అబద్ధాలు ఎలా చెప్పాలి? ఇది ఇండియన్ యెస్. ఆర్మీ ట్రైనింగ్ కాదమ్మా. ఆ! ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఏంటంటే ప్యూర్‌లీ సేవ్ ద సివిలియన్స్, సేవ్ యువర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, సేవ్ ఓకే. యువర్ నేషన్ బోర్డర్స్. ఇది హ్మ్. మాకు నేర్పిస్తారు. హ్మ్. ఇప్పుడు టెర్రరిస్ట్‌కి ఏం నేర్పిస్తారు? అరే నువ్వు చచ్చినా పర్వాలేదు. నువ్వు అవును. పైకెళ్ళగానే నీకు 72 మంది ఇది స్వర్గం ఉంటది. హ్మ్. సో నీకు ఇది ఉంటది, అది ఉంటది అని ఏదో ఫెసిలిటైజ్ చేసి వాళ్ళకేం నేర్పిస్తారు? నువ్వు నువ్వు మాత్రం 100 మందిని చచ్చే లేపేయి. ముందు హ్మ్. కనీసం ఒక 20 మందిని చంపేయాలి. కనీసం అది. ఒక 10 మందిని చంపేయాలి. నువ్వు హ్మ్. 10 మందిని చంపేస్తే నీకు ఈ కార్డ్ ఇస్తారు. హ్మ్. 20 మందిని చంపేస్తే నీకు ఈ ఎంట్రీ వస్తది. 30 మందిని చంపేస్తే ఈ ఎంట్రీ వస్తది. హ్మ్. సో అలా కేటగరైజ్ చేస్తారు వాళ్ళ లైఫ్‌ని. మా ఓకే. లైఫ్‌ని మేము ఎలా చూస్తామంటే, మేము ఒక డిఫెన్స్ పర్సన్‌గా మేము ఎంతమందికి డిఫెన్స్ ఇచ్చాం? హ్మ్. ఎంతమందికి మేము శక్తినివ్వగలిగాం? యెస్. ఎంతమందిని మేము కాపాడగలిగాం? ఇది హ్మ్. చూస్తాం. హ్మ్. సో ఇట్స్ నాట్ ఏ సెక్యూరిటీ ఫెయిల్యూర్, ఇట్స్ నాట్ ఏ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఇట్స్ నాట్ ఏ మిలిటరీ ఫెయిల్యూర్. హ్మ్. It's a someone who want to be destroy the nation. యెస్. They have the crudistic mindset. హ్మ్. They enter with weapon and they kill the innocent people. It's a stupidity అమ్మా. అది అది అనకూడదు కానీ తెలుగులో చెప్పాలంటే అది చేతగానోళ్ళు చేసే పని. ఎవరి అది. దగ్గరైతే ఆయుధం లేదో, అంతే. ఎవరైతే పాపం వాళ్ళకి అందుకే సంబంధమే గదా సార్ పదే అసలు పదే మన మీద కొంచెం గ్యాప్ ఇస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. కొంచెం గ్యాప్ ఇస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. సార్ చెప్పండి విజయ్ ఘోష్ గారు. ఇంకోటేంటంటే హ్మ్. ఇంకోటేంటంటే మేడం, మనకున్నంత ఆర్మీ అంటే ఆర్మీకి ఉన్న బలం ఎవరికీ లేదు. హ్మ్. మన ఆర్మీ ప్రపంచంలోనే నంబర్ 1 అనే అనుకోవాలి. ఎందుకు యెస్. అనంటే, యెస్. మనకి ఎన్ని టైప్ ఆఫ్ టెరైన్స్ ఉన్నాయో చూడండి. గుజరాత్ హ్మ్. బోర్డర్ నుంచి మొదలేసి దాదాపుగా 10,900 బోర్డర్ లైన్ ఉంది మనకి 3 కంట్రీస్‌తో. హ్మ్. ఇంతకు ముందు 2.5 ఓవారు. ఇప్పుడు 3.5 ఓవారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ అండ్ 0.5 అంటే గనక మనలో ఉన్న దరిద్రులు. మన దేశంలో ఉన్న మిగిలిన దరిద్రులు ఆ 0.5. హ్మ్. ఇంతమందితో మనం ఫైట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ టెర్రరిస్టులు ఇన్కర్షన్స్ ఎట్లా అవుతున్నాయంటే మీరు చూడొచ్చు. రన్ ఆఫ్ కచ్ ఉంది. అంతా బురద. మనిషి నుంచోలేడు. ఫెన్సింగ్ నిలబడదు. హ్మ్. అలాంటి ఏరియాస్ ఉంటాయి. అదే హ్మ్. రాజస్థాన్‌లోకి వచ్చేసేసరికి మీకు ఎడారి ప్రాంతం. ఈ శాండ్ డ్యూన్స్ ఉంటాయి. ఆ శాండ్ డ్యూన్స్ అని ఇసుక కుప్పలు రాత్రికి రాత్రి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. బోర్డర్ మన ఫెన్స్ మీద పడి దారిలాగా ఏర్పడతాయి. వాటిని దాటి వచ్చేస్తుంటారు. మన పంజాబ్ తీసుకుంటే కింద నుంచి సొరంగాలు పెట్టుకుని వస్తుంటారు. ఆ యెస్. రఫ్ టెరైన్స్ ఏది మన కాశ్మీర్ లో చూస్తే గనక గ్లేషియర్స్ ఇట్లా, మళ్ళీ ఈ టైపు మీరు చైనీస్ బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్ ఈ టైపు చూసినట్లయితే డెన్స్ ఫారెస్ట్. హ్మ్. ఎక్కడోకక్కడ నుంచి ఎటోకటి నుంచి లీక్ అవుతూ ఉంటారు. కానీ హ్మ్. మన అదే వేరే యుఎస్ ఆర్మీ గనక, రష్యన్ ఆర్మీ గనక ఉంటే ఇంకా దరిద్రంగా ఉండేది ఇక్కడ. హ్మ్. వాళ్ళైతే అసలు ఉండలేరు. ఈవెన్ యుఎస్ ఆర్మీ కూడా ఒకసారి ట్రైనింగ్ వచ్చినప్పుడు కూడా హ్మ్. వాళ్ళు కొన్ని మౌంటైనస్ ఏరియాస్ లో వాళ్ళు అసలు వాళ్ళు ఉండలేకపోయారని చెప్పి కూడా చాలా డాక్యుమెంటరీస్ లో క్లియర్ గా చూపించారు. హ్మ్. సో చాలా హార్డ్ గా ఉన్న ఆర్మీ, చాలా పవర్ఫుల్ ఆర్మీ అంటే మందే అనుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే జరిగిందో దాని ఇంటెలిజెన్స్
ఫెయిల్యూర్ అని ఎప్పుడు అనుకోకూడదు. ఇన్ని టెరైన్స్ లో, ఏదో అమెరికాలో 2 టెరైన్స్ ఉంటాయి, రష్యాలో ఒక కోల్డ్ టెరైన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఒక డెజర్ట్ ఉంటుంది, ఒక ఫారెస్ట్ ఉంటుంది, ఒక ఐస్ గ్లేషియర్స్ ఉంటాయి, ఓ పక్కన మట్టి. ఇంత ఒకటేసారి సడన్ చేంజ్ కదా, ఎస్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఒకటేసారి -50 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇలాంటి టెరైన్స్ లో మన వాళ్ళు వర్క్ అవును. చేస్తున్నారు. అది ఉమ్. చాలా గొప్ప విషయం, సార్ అంతే కదా సార్? అవునండి. ఇంకా వరల్డ్ లోని మనకే వరల్డ్ లో హైయెస్ట్ పీక్ లో బోర్డర్ లైన్ ఉందండి. గ్లేసియర్, సియాచిన్ గ్లేసియర్ గ్లేషియర్, అవును. 2500 మీటర్స్ సియాచిన్ హైట్ లో గ్లేషియర్, ఇక్కడ అవును. ఉంది. అక్కడ వరల్డ్ లో మనకే ఉంది ఆ బోర్డర్, ఇంకెవరికి లేదు అంత టఫ్. అక్కడ కూడా మన పోస్ట్ ఉంటది, అక్కడ ఎవరికి కూడా లేదు. మన జవాన్ ఉంటాడు. సో దిస్ ఆల్ థింగ్స్ అండి. యాక్చువల్లీ అవును, ఈ అవును. సివిలియన్స్ కి వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలియక ఈ సినిమాలు చూసి, పుస్తకాలు తెలీదు. చదివి, లేకపోతే యూట్యూబ్ లోని వీడియోలు చూసి ఏవో కామెంట్లు పెడతా ఉంటారు, పిచ్చి కామెంట్లు. సో అవును, దానికి మనం అవును, స్పందించాల్సిన అవును. ఇంకో అవసరం లేదు. ఇంకొక మనం విషయం కూడా ఏంటంటే సార్, మన అవును. ఇండియా వాళ్ళకి ఎంతో మందికి కూడా తీరని శోకాన్ని మిగిల్చి ఎన్నో ఉగ్రవాదాలకు పాల్పడ్డ మసూద్ అజర్, ఆ హ్మ్. అజర్‌కి తీరని ఎదురు దెబ్బ తగిలింది అని అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన దాడులలో మన భారతీయులు అక్కడ చేసిన దాడులలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా, తన కుటుంబం మొత్తం కూడా బలైపోయింది. అయితే హ్మ్. అందరూ కూడా ఏమంటున్నారంటే ఇక్కడ భారతీయుల శోకం అనేది తనకు ఉసురుగా తగిలింది ఇతనికి హజార్‌కి అని చెప్పేసి కూడా అంటున్నారు. మీరేమంటారు సార్? హ్మ్. అంటే భారతీయుల శోకం తగిలింది, లేకపోతే వేరే వాళ్ళ శోకం తగిలింది నేను కరెక్ట్‌గా చెప్పలేను గానీ, మానవత్వం తాలూకా శోకం పక్కా తగులుతదమ్మా. అది ఎందుకంటే భారతీయులు కామెంట్లు కావచ్చు, పెడుతూ ఎవరైనా. ఉన్నారు మన ఉమ్. భారతీయులందరూ కూడా. ఆబ్వియస్లీ అమ్మా. హ్మ్. మానవత్వం తాలూకా శోకం తగులుతది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం గదా! ఇప్పుడు ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్‌లోకి ఆళ్ళని అంటే మోటివేట్ ఎలా చేస్తారంటే ట్రైనింగ్‌లో వాళ్ళకి యెస్. నువ్వు ఇంతమందిని చంపావనుకో అంటే కాఫిర్‌ని. కాఫిర్ అంటే ఎవరైతే వాళ్ళ మతాన్ని నమ్మరో వాళ్ళందరూ వాళ్ళకి కాఫిర్‌లనమాట. హ్మ్. అలాంటి వాళ్ళని నువ్వు ఇంతమందిని చంపావనుకో నీకు పైకెళ్ళగానే దేవుడు ఇదిస్తాడు, జన్నత్ ఇస్తాడు అని చెప్తారు. హ్మ్. హ్మ్. మన హిందూ రిలీజియస్ బుక్స్ చదివారనుకోండి మీరు, మీకు చాలా ఆటిల్లో స్వర్గానికి ఎళ్ళడం కోసం తాలూకా షార్ట్ కట్స్ నేర్పిస్తారు దానిలో. అవును. మన మన బుక్స్‌లో కూడా స్వర్గానికి ఎలా ఎళ్ళాలి, నరకానికి ఎలా ఎళ్తాం అనేది మనకు చిన్నప్పుడు చెప్పారు కదా! అరే అబద్దాలు ఆడక నరకానికి పోతావు. అరే ఇలా ఆడిని దొంగతనం చేయకురా నరకానికి పోతావు అనేవారు కదా! అవును. అంటే టీచింగ్స్‌లో ఎంత తేడా ఉందో చూడండి నేను చెప్పేది. యెస్. సో ఇన్ కేస్ ఆ టీచింగ్స్ వల్లనే వాళ్ళు టెర్రరిజంలోకి ఎళ్తున్నారు అనుకుందాం సపోజ్. అలా అనుకుంటే హ్మ్. మరి మన బుక్స్ హిందూ ఫిలాసఫీ బుక్స్ చదివినోళ్ళు, రిలీజియస్ బుక్స్ చదివిన అందరూ కూడా చాలా మంది ఎళ్ళాలి కదా! ఈ ఈ యెస్. టైప్ ఆఫ్ నెగెటివ్ సైడ్ కదా! హ్మ్. అదొక మైండ్ సెట్ అమ్మా. అదొక ఇంటర్నేషనల్ పీపుల్ కూర్చొని ఆ క్రూడిస్టిక్ మైండ్ సెట్ ఉండి ఇండియాని డిస్టర్బ్ చేద్దాం అనుకుని కొన్ని మైండ్ సెట్ తాలూకా ప్రిపరేషన్ అది. అంతేగాని ఐఎమ్ నాట్ థింక్ సో ఇది ఏదో ఇస్లామిక్ పీపుల్ ఇస్లాం ప్రాక్టీస్ చేసినోళ్ళు ఇది చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. నేను ఓకే ఇండియాలో సార్. కూడా ఇస్లామిక్ పీపుల్ ఉన్నారు కదా! అవును. దుబాయ్‌లో కూడా ఉన్నారు కదా! అవును. వేరే దేశాల్లో కూడా ఉన్నారు కదా! ఆయనెవరో అవును. అన్నట్టు ఆళ్ళ కొడుకు దుబాయ్ ఎళ్ళాడు చనిపోలేదు. ఖతర్ ఎళ్ళాడు చనిపోలేదు. కానీ ఇండియాలోనే ఉంటూ ఇండియన్‌గా ఉంటూ ఇండియాలో ఉన్న మతాన్ని ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ ఆళ్ళ తల్లిదండ్రులు తాతలు చేసిన ప్రాక్టీస్ అయిన మతాన్ని ఆయన ప్రాక్టీస్ చేసుకుంటున్నందుకు అవును. చనిపోయాడాయన. అవును. ఎంత బాధాకరమైన యెస్. విషయం చూడండి. అవును. సో ఇక్కడ విజయ్ గారు. ఇండియా టార్గెట్ అమ్మా. హ్మ్. ఇక్కడ మతం కాదు టార్గెట్ ఆ, నాకు తెలిసి ఇండియా టార్గెట్. ఏమి? ఇండియాని సార్ డిస్టర్బ్ చేయాలనుకోవడమే ఇంకో టార్గెట్ ఆ! వాళ్ళది. ఒక్క విషయం సార్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 'ఆపరేషన్ సింధూర్ 2' కూడా ప్రారంభం కాబోతుంది. రంగం సిద్ధమవుతుంది అని చెప్పేసి కూడా అంటున్నాం కదా! మరి ఈ 'ఆపరేషన్ సింధూర్ 2' వస్తే ఎలా ఉండబోతుందంటారు? ఎలా విజృంభించబోతుందంటారు? మాక్సిమం టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ నే టార్గెట్ చేస్తాం మేడం. మన అగ్రెషన్ అనేది చూపించాం, ఎందుకంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మళ్ళీ ఆ ప్రెషర్ పెరుగుతుంది, శాంక్షన్స్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది ఒక్కోసారి. హ్మ్. సో మనం మాక్సిమం ప్రొవోకేట్ చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళు ఫస్ట్ ఎప్పుడైతే అఫీషియల్ గా మన మీదకి వస్తారు, ఇది ఎవిడెన్స్ కింద చూపించగలుగుతామో, అంటే హ్మ్. అది ఆర్మ్ సర్వీసెస్ లో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. హ్మ్. ఏది అగ్రెషన్, ఏది డైరెక్ట్ గా వీళ్ళు అటాక్ చేశారని చూపించగలుగుతారు ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి. అప్పుడు ఫుల్ ప్లేజ్ కన్వెన్షనల్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. బట్ చేస్తారు మేడం, మాక్సిమం ఇంకా టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఉన్నాయి, ఏవేవైతే ఉన్నాయో అవన్నీ టార్గెట్ చేస్తారు. మెయిన్ గా ఇంకా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు దీనిలో, హిజ్బుల్ కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఈ మసూద్ అజర్, వీళ్ళందరినీ మళ్ళీ ఎక్కడైతే ఉంటారో అన్ని లొకేషన్స్ తెలుసు, ఎప్పటి నుంచో వర్కౌట్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ ని. అట్ ద సేమ్ టైం బలూచిస్తాన్
ఈ యొక్క ఫ్రంట్ కానివ్వండి, ఈ పక్కన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ నుంచి ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేసుకుంటారు. చేసుకొని పర్ఫెక్ట్ గానే తీస్తారు తీత అనేది. సో ఏంటంటే వెయిట్ చేయాలి మనం దాని గురించి. అసలు ఇలా జరగచ్చు అని కూడా అనుకోకపోతేనే మంచిది. థ్యాంక్ యూ సార్. ఈశ్వర్ గారు, చివరిగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను సార్. ఇప్పుడు మళ్ళీ సింధూర్ 2 స్టార్ట్ అవబోతుంది, ఆపరేషన్ సింధూర్ 2 కూడా. మరి ఇప్పటి వరకు కూడా 2 మహిళలు అక్కడ వీర నారులుగా పోరాడడం కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసి ఇది సక్సెస్ఫుల్ గా విజయవంతం చేశారు. మరి మీ మాటల్లో ఒక ఆర్మీ వ్యక్తిగా ఆ మహిళలకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? I really salute the great brave women both. I really salute that wing commander officer and the colonel ma'am. I really salute them both. నిజంగా చాలా గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించారు. అంటే ఇక్కడ ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువే, సహనము ఎక్కువే, కోపము ఎక్కువే సార్. యా, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. యాక్చువల్లీ ఇక్కడ దీనికి ఒక చాలా పెద్ద ఈ మెసేజ్, ఇది ఒక పెద్ద మెసేజ్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ జస్ట్ వాళ్ళిద్దరిని తెచ్చి మోడీ గారు ముందు నించోబెట్టారంటే వాళ్ళిద్దరే యుద్ధం చేశారని కాదు దానికి అర్థం. దానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న గ్రౌండ్ సిగ్నల్ ఇచ్చిన ఒక సిగ్నల్ ఆపరేటర్ దగ్గర నుంచి ఫ్లైట్ ఆపరేటర్ వరకు అండ్ కంట్రోల్ ఆఫీస్ లో కూర్చొని సిగ్నల్ ఇచ్చిన వాళ్ళ నుంచి ఆపరేషన్ వార్ థియేటర్ లో కూర్చొని బ్లాస్టింగ్ చేసే వాళ్ళ దగ్గర బాంబ్స్ ని వేసే వాళ్ళ వరకు చాలా మంది తాలూకా ప్రతిభ, చాలా మంది తాలూకా కష్టం ఉంటది. బట్ వీళ్ళిద్దరిని చూపించడానికి కారణం ఏంటంటే ఈ దేశం తాలూకా సోల్ ని చెప్పదలుచుకున్నారు ప్రధాన మంత్రి. ఈ దేశం తాలూకా సోల్ స్త్రీది అనమాట. ఈ దేశం స్త్రీది, అవును, ఇది స్త్రీతత్వం గల దేశం, ఇది అమ్మ దేశం, ఇది మాతృత్వం గల దేశం, ఇది మాతృత్వం గల దేశం. ఈ దేశం ప్రేమిస్తుంది జనాల్ని, ద్వేషించదు. ఇంకొక విషయం కూడా చిన్న లాజిక్ ఉందని మేము అనుకుంటున్నాం సార్. ఏంటంటే మన పహల్గామాలో జరిగిన దాడికి బదులుగా అక్కడ ఏం చెప్పారు, మహిళలని ఎందుకు వదిలేస్తున్నామంటే మీ మోడీకి చెప్పుకోండి వెళ్ళి అని చెప్పేసి మహిళలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు. అందుకు ప్రతీకగా కూడా ఈ మహిళలు ఏం చేయగలరు అనేది కూడా చూపించారు. మహిళా శక్తిని చాటడం కోసం సార్ చెప్పండి. వాళ్ళిద్దరితో చాలా ఆన్సర్స్ ఇచ్చారు మోడీ గారు. మీరు చెప్పినట్లు అదిగా ఎవ్రీథింగ్ ఆన్సర్ ఇచ్చారు. చాలా పెద్ద ఆన్సర్ ఇచ్చారు ప్రపంచానికి. మేము ఆడవాళ్ళకి ఎంత గౌరవిస్తాం ఈ దేశంలో, ఆడవాళ్ళు అంటే మాకు ఏంటి, మా సమాజానికి ఆడవాళ్ళ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, ఈ దేశం తాలూకా, ఈ దేశానికి ఒక సోల్ ఉంది. ఆ సోల్ అమ్మది సోల్, అది ఇట్స్ నాట్ ఎ మేల్ సోల్, ఇట్స్ ఎ ఫిమేల్ సోల్. ఫిమేల్ సోల్ ఎంత డిప్లొమేట్ గా ఎంత సౌమ్యంగా కొడితే అనేది తల్లి మందలిస్తే ఎలా ఉంటది అనేది చూపించడం కోసమే చేశారు. తల్లి బుద్ధి నేర్పిస్తే ఎలా ఉంటది అనేది. ఇప్పుడు తల్లి బుద్ధి నేర్పిస్తే నేర్చుకోలేదు అనుకోండి, తర్వాత ఇంక తండ్రే నేర్పిస్తాడు బుద్ధి. అంతే కదా, అమ్మ చెప్తే 100% కరెక్ట్ సార్, నిజంగా చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా మన భారతదేశం ఎవరికి కూడా లొంగి ఉండదు. భారతీయులు మేల్కుంటే ఎలా ఉంటుందో అనేది ఖచ్చితంగా మోడీ గారు చూపించారు. అక్కడ బార్డర్ లో ఆర్మీ జవాన్లు కూడా చూపిస్తున్నారు. కాబట్టి అందరికీ చేతులెత్తి మనం నమస్కరించాల్సిన సమయం ఇది. అందరూ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా మరి, ఎందుకంటే తీవ్రవాదులు ఎలాగైనా వాళ్ళు అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కాబట్టి మన ఇండియాలోనే కాదు, ముఖ్యంగా హైదరాబాద్ లో జనాలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. రద్దీగా ఉన్న ప్లేస్లలో ఎక్కువగా కూడా గుమికూడకుండా, చాలా మంది ఒకే చోట ఉండకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని అక్కడ ఉగ్రవాదులకు మనము ఛాన్స్ ఇవ్వకుండా తిరగబడి మనం ఉండాలి అని చెప్పేసి కూడా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.